సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. మోతే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ ఘాతుకానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధమే భార్యాభర్తల హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం బిక్యా తండాకు చెందిన నాగులు, బూబా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెల పంచాయతీ విషయంలో తరచూ పోలీస్ స్టేషన్ కు వెళ్లేవారు. దంపతులిద్దరికీ కానిస్టేబుల్ షరీఫ్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ షరీఫ్ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. సదరు మహిళ కానిస్టేబుల్ నుంచి సుమారు 3 లక్షల అప్పుగా తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇటీవలే షరీఫ్ కు వివాహం నిశ్చయం కావడంతో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలని బూబాపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. డబ్బు చెల్లించకుండా వివాహేతర సంబంధం విషయాన్ని కాబోయే భార్యకు చెబుతానని బూబా బెదిరించినట్లు తెలిపారు. పెళ్లికి అడ్డు వస్తారనే కారణంతో నాగు, బూబా దంపతులను పథకం ప్రకారమే హత్య చేయాలని షరీఫ్ నిర్ణయించుకున్నాడు. ఆ ప్లాన్ తొలిసారి విఫలం కాగా షరీఫ్ రెండోసారి ప్రణాళికను పక్కాగా అమలు చేసినట్లు వివరించారు. బూబా, నాగులు అనేటువంటి దంపతులకు ఉన్నటువంటి ఆడబిడ్డ పంచాయతీ విషయాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క షరీఫ్ తోటి బూబాకి, నాగులకి పరిచయం ఏర్పడింది. డబ్బులు అవసరం ఉన్నాయి, సహాయం చేయాలని ఈ షరీఫ్ ని కోరితే ఈ బూబా, నాగులకి 3 రూపాయల చొప్పున ఇంట్రెస్ట్ కి ఇవ్వడం జరిగింది. ఈ వివాహం కుదిరినటువంటి సందర్భంలో నా డబ్బులు నాకు ఇవ్వాలని అతను ఈ బూబా, నాగలు దంపతులని కోరితే ఆల్రెడీ మాతోటి ఇంటిమసీ ఉంది, మా భార్యతోటి ఇంటిమసీ ఉంది, నాతోటి ఇంటిమసీ ఉంది అని ఆమె ఇతన్ని బెదిరియడం, నీకు డబ్బులు మళ్ళీ అడిగితే నీ మీద SC ST కింద రేప్ కేసు కింద కేసు పెడతామని బెదిరించడం తోటి షరీఫ్ ఎలాగైనా నా డబ్బులను రాబట్టుకోవాలి, వీళ్ళు నన్ను మోసం చేసిర్రు, వీళ్ళని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలనేటువంటి పథకాన్ని ఒక పూనుకోవడం జరిగింది. పథకంలో భాగంగా గొర్రెల రుణం ఇప్పిస్తానని బూబాను నమ్మించాడు. ఇందుకోసం షెడ్డును ఏర్పాటు చేయాలని సూచించగా వ్యవసాయ పొలం వద్ద నాగులు ఏర్పాట్లు చేశాడు. ఈ నెల 11న షెడ్డు ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లిన షరీఫ్ సుందర్ అనే వ్యక్తి సహాయంతో బూబా భర్త నాగులపై కర్రతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చివేశారు. నిందితుడు షరీఫ్ బూబా ఇంటికి వెళ్లి పొలం వద్దకు తీసుకువెళ్లాడు. తన భర్త కనిపించకపోవడంతో కేకలు వేసిన బూబాని సైతం దారుణంగా కర్రతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వీళ్ళని నమ్మించి బయటికి తీసుకురావాలనేటువంటి ఒక పథకాన్ని రచించడం జరిగింది. ఏదైనా లోన్ ఇప్పిస్తాను, మీకు కొన్ని గొర్రెలు కానీ కొన్ని పశువులు కానీ ఉన్నట్లు లోన్ ఈజీగా శాంక్షన్ అవుతుందని నమ్మించి ఎప్పుడైతే 11వ తారీఖు రోజు సాయంత్రం నుంచి దీనికి పథక రచనకి వేగంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలో సుందర్ యొక్క సహాయం కోరడం జరిగింది. సుందర్ కూడా తాను వాళ్ళని ఎలిమినేట్ చేసేందుకు ఒప్పుకోవడం జరిగింది. ఈ సుందర్ అదే విధంగా ఈ యొక్క షరీఫ్ ఇద్దరు ఈ బూబా, నాగులు ఇంటికి వెళ్లి 10:30 ప్రాంతాల్లో నైటు షరీఫు, నాగులు, సుందర్ కలిసి ఇప్పుడు ఏదైతే నేరస్థలం పూడ్చిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్లడం జరిగింది. అతన్ని నమ్మించి గుంట తీస్తున్న క్రమంలో విచక్షణ రహితంగా అతని మీద దాడి చేయడం, అదేవిధంగా దాడి చేసినటువంటి తదనంతరం అదే గుంతలో అతన్ని పెట్టి పూడ్చేసి మళ్ళీ ఏమి తెలియనట్టుగా బూబా ఇంటికి వెళ్లడం, ఆమెను కూడా అదే నేరస్థలానికి తీసుకురావడం, అక్కడికి వచ్చిన తర్వాత ఆమె చూసేసరికి ఎక్కడ భర్త కనిపించకపోవడంతో ఆమె అరవడం, ఈ అరిసే క్రమంలో షరీఫు మరియు సుందర్ ఇద్దరు కూడా ఈ ఆమె మీద దాడి చేసి ఆమెను కూడా తలకాయ మీద అదే గుదబండతోటి కొట్టి అదే పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలో పూడ్చిపెట్టడం జరిగింది. దంపతులిద్దరిని హత్య చేసి పూడ్చిపెట్టిన షరీఫ్ 12న యథావిధిగా పోలీస్ స్టేషన్లో విధులకు హాజరైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జంట హత్యల విషయం వెలుగులోకి రావడంతో ఏం తెలియనట్లు ఘటనా స్థలిని సహోద్యోగులతో కలిసి పరిశీలించాడు. సాంకేతిక సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా సుందర్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసులో ప్రధాన నిందితుడు షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు.